అమ్మతో ముచ్చట్లకి స్వాగతం. పిల్లలు, నా కథలు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఈ కథలో జితులు మారినక్క మాటలు విని మోసపోయిన కాకి కథ చూద్దాం. అనగనగనగా ఒక ఊరిలో ఒక నక్క ఉంది. అబ్బా, నాకు ఆకలి వేస్తోంది. తినడానికి ఏదైనా దొరికితే బాగుండు అనుకుని నక్క దిక్కులు చూస్తూ నడుస్తోంది. అలా వెళుతూ ఉండగా నక్కకి చెట్టు కొమ్మ మీద కూర్చున్న ఒక కాకి కనబడింది. కాకి నోట్లో ఉన్న గారె కూడా కనబడింది. అబ్బా, ఏమి నా అదృష్టం! ఈ కాకి నోట్లో ఉన్న గారెని ఎలాగైనా తీసుకోవాలి, నా ఆకలి తీర్చుకోవాలి అనుకుని కాకితో ఇలా అంది. కాకి బావా, నువ్వు పాట పాడుతూ ఉంటే ఎంతో అందంగా ఉంటుంది. నా కోసం ఒక్క పాట పాడవా అని అనేసరికి కాకి తనలో తను ఇలా అనుకుంది. నన్ను ఎప్పుడు ఎవరు ఇలా అడిగింది లేదు. నేను నిజంగానే బాగా పాడుతానేమో అనుకుని ఆ కాకి పొంగిపోయి నోరు తెరిచింది. తెరిచి కావు కావుమని అరిచింది. కాకి నోరు తెరవడమే నోట్లో ఉన్న గారె కింద పడిపోయింది. ఇలాగ గారె కింద పడుతుందనే అలా పాడమని అడిగిన నక్క, పిచ్చి కాకి, నిజంగా నీ పాట బాగుంటుందనుకుంటున్నావా? నీ గారె కోసమే నేను ఇలా అడిగాను అని గారె తినేసి ఆ నక్క అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడు కాకి, ఎవరైనా పొగిడితే పొంగిపోకూడదు. మనం నిజంగా ఆ పని చేయగలమా లేదా అని ఆలోచించుకుని చెయ్యాలి. చూశాం కదా పిల్లలు, ఎవరైనా మనల్ని పొగిడితే ఆ పొగడతలకి పొంగిపోకూడదు, ఆలోచించి ముందుకెళ్ళాలి.